ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేబీ టీవీ. ఈ రోజున నేను సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. ఇంటింటా మద్యం ఇదే బాబు విధానం, ఊరు వాడ ఏరులై పారుతున్న వైనం. తర్వాత గతంలో బెల్ట్ షాపులు లేవు, ఇప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్లో బెల్ట్ షాప్ అనేదే లేదు. ఏ గ్రామంలో చూసినా టీడీపీ గవర్నమెంట్లో ఊరూరా బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులు మేము నియంత్రించాం, టీడీపీ నియంత్రించట్లేదు, వాళ్ళ అనుచరులకు ఇచ్చేసి అమ్మించుకుంటున్నా అన్నది వార్త సారాంశం రాశారు. ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుంటాం అలవాటు అవ్వాలి. మీడియా అంటేనే నిజంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న మీడియాని చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది. వాస్తవాలు రాయటం మానేసి పార్టీలకు అనుకూలంగా రాయటం మొదలుపెట్టారు. వైసీపీ గవర్నమెంట్లో బెల్ట్ షాపులు లేవంట, టీడీపీ గవర్నమెంట్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయంట. ఇది వైసీపీ పార్టీ అయినటువంటి పరిపాలనలో ఉన్నటువంటి మంచి పరిపాలన అని చెప్పేసి సాక్షి పేపర్ ఇస్తున్న కితాబు. నేను సాక్షి పేపర్ వారికి కానీ లేకపోతే అన్ని మీడియాలకు కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలు గమనిస్తున్నారు. మీరు రాసిన ప్రతి రాతని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే మీరు చేస్తున్న ప్రతి షోని ప్రజలు ఆదరిస్తారు అనుకోవటం మీ భ్రమ. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు, దానికి తగ్గట్టే నడుచుకుంటున్నారు ప్రజలు. మీరు అనుకుంటున్నారు మనకు మీడియా ఉంది, లేకపోతే మనకు పేపర్ ఉంది అని చెప్పేసి. రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా సంస్థలు, నేను ఒక సాక్షి ఉద్దేశించే కాదు, అన్ని మీడియా సంస్థల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు అనుకుంటున్నారు అనమాట నేను చెప్పిందే వేదం అని. కానీ ప్రజలు మీడియాను చూసి అసహ్యించుకుంటున్నారు. ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ప్రజలు మీడియాను చూసి అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే వాస్తవాలు రాయటం మానేసి రాజకీయ నాయకులకి తొత్తులవుతూ వీళ్ళకి డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు అన్నది ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలు మీడియాల దగ్గరికి వెళ్ళటం మానేశారు. వాస్తవంగా గతంలో ఏదైనా సమస్య వస్తే ముందు ప్రజలు ఆశ్రయించేది మీడియానే, కానీ ఇప్పుడు మీడియాని ఆశ్రయించడం మానేశారు. ఎందుకంటే అంతా లోపభూయిష్టంగా జరుగుతుంది మీడియా కూడా. అయితే ఇక్కడ ఈ సాక్షిలో రాసినటువంటి ఆర్టికల్ గురించి, మద్యం షాపులు గత 5 సంవత్సరాలు ఊర్లో బెల్ట్ షాపులు లేవు, ఇప్పుడు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. అసలు మద్యం వ్యాపారం అనేది ఆదాయ మార్గంగా మలుచుకుంది ప్రభుత్వం. ఏ పార్టీ ఉన్న అధికారంలో అది కామన్. గతంలో వైసీపీ పార్టీ ఒక అడుగు ముందుకేసి అసలు ప్రభుత్వమే అమ్మేసింది మద్యం. ఇక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ బెల్ట్ షాపులు లేవు అన్న దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి బెల్ట్ షాపులు అప్పచెప్పి బెల్ట్ మందు అమ్మించింది వాస్తవమా కాదా? దీని మీద మీరు ఒక్కసారి మీ మనస్సాక్షికి మీరు చేసుకొని చెప్పండి. ప్రతి గ్రామంలో 20 నుంచి 25 మంది వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తున్నారు. ప్రతి గ్రామంలో మహిళా పోలీసు ఉన్నారు. ప్రతి గ్రామంలో 10 నుంచి 11 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. వీరందరికీ తెలుసు బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, బెల్ట్ షాపుల్లో మందు ఎవరు అమ్ముతున్నారు, ఎంత రేటుకు అమ్ముతున్నారు అని పాపం వీళ్ళందరికీ తెలుసు. కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే మా రాష్ట్రంలో ఒక సంప్రదాయం ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి రేషన్ బియ్యం కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఇలా అప్పచెప్పటం అనేది ఒక ఆనవాయితీ సంప్రదాయంగా వచ్చింది. ఆ సంప్రదాయాన్ని వైసీపీ పార్టీ కూడా కొనసాగించింది. ఆ 5 సంవత్సరాలు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి, వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు అప్పచెప్పేసి వాళ్ళ వ్యాపారాన్ని సక్రమంగా సాగించుకోవడానికి సపోర్ట్ చేసిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంత వ్యవస్థ ఉండి అందరూ చూస్తున్నప్పుడు అంతమంది ఉద్యోగస్తుల ముందు లిక్కరు బెల్ట్ అమ్మినటువంటి వైసీపీ ప్రభుత్వంలో నిస్సిగ్గుగా, అసలు సిగ్గుపడతారు అనే ఆలోచన లేకుండా, మొహాన ఉమ్మేస్తారనే ఆలోచన లేకుండా టీడీపీ పార్టీలోనే ఇప్పుడే మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి, మా గవర్నమెంట్లో బెల్ట్ షాపులు లేవు అనే ఆర్టికల్ చూస్తే నవ్వు వచ్చింది. దానికోసం నేను ఈ వీడియో చేశాను. బెల్ట్ షాపులు నియంత్రించడం పాపం అప్పట్లో అన్న ఎన్టీ రామారావు గారు మాత్రమే సాధ్యపడింది. తన హయాంలో మాత్రమే చేశారు. తర్వాత కొంతకాలం ప్రజా సంఘాల వాళ్ళు బెల్ట్ షాపుల్ని చేయకుండా ఉండటం కోసం పోరాటాలు చేశారు తప్పితే, తర్వాత క్రమంలో అసలు బెల్ట్ షాపులు లేని గ్రామాలు ఉన్నాయా అంటే లేవని చెప్పాలి. గ్రామంలో రేషన్ షాపులు 2 ఉంటే బెల్ట్ షాపులు 6-7 ఉంటాయి. ఏటీఎం, ఎనీ టైం మందు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నది ఉంటుంది. దాని గురించి మీరు ఆర్టికల్ రాస్తూ మేము సచ్చీలని, ఇప్పుడు ఉన్నోళ్ళు సచ్చీన్లు కాదు అని చెప్పేసి రాయటం మూలాన ప్రజలు ఇంకొంచెం అసహ్యించుకుంటారు. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే బెల్ట్ షాపులను మూసేయటం అనేది జరిగే ప్రసక్తి కాదు అన్నది ప్రజలకు అర్థమైంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకి బెల్ట్ షాపులు ఇస్తారు అన్నది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఈసారన్నా సాక్షి పేపర్లో కొంచెం ఇలాంటి రాతలు రాయకుండా ప్రజలకు ఉపయోగపడే రాతలు రాయండి. ఖచ్చితంగా రాయాలి. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత సాక్షికి ఉంది, వైసీపీకి ఉంది. ప్రతిపక్షం బలంగా గళం వినిపిస్తేనే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి జరుగుద్ది. ఆ రకంగా మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలని, ప్రజల్లో ఇలాంటి రాతలు రాసి అభాస్పాలు అవ్వొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.